ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గం కాసేపట్లో సమావేశమవుతుంది. పీసీసీ చీఫ్ గా షర్మిల బాధ్యతలు స్వీకరించిన వెంటనే కార్యవర్గ సమావేశం జరగనుంది. సీనియర్ నేతలు మాణిక్రావు ఠాకూర్, మునియప్పన్ తిలక్, మాజీ కేంద్ర మంత్రులు పళ్లం రాజు, జేడీ శీలం, కేవీపీ రామచంద్రరావు, రఘువీరారెడ్డి, శైలజనాథ్, తులసిరెడ్డి, సుంకర పద్మ, ఇతర రాష్ట్ర నేతలు సమావేశానికి హాజరవుతున్నారు. ఏపీలో పార్టీ బలోపేతం కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. అలాగే షర్మిల రాష్ట్ర వ్యాప్త పర్యటనపై నేతలు చర్చించవచ్చని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గం కాసేపట్లో సమావేశమవుతుంది. పీసీసీ చీఫ్ గా షర్మిల బాధ్యతలు స్వీకరించిన వెంటనే కార్యవర్గ సమావేశం జరగనుంది. సీనియర్ నేతలు మాణిక్రావు ఠాకూర్, మునియప్పన్ తిలక్, మాజీ కేంద్ర మంత్రులు పళ్లం రాజు, జేడీ శీలం, కేవీపీ రామచంద్రరావు, రఘువీరారెడ్డి, శైలజనాథ్, తులసిరెడ్డి, సుంకర పద్మ, ఇతర రాష్ట్ర నేతలు సమావేశానికి హాజరవుతున్నారు. ఏపీలో పార్టీ బలోపేతం కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. అలాగే షర్మిల రాష్ట్ర వ్యాప్త పర్యటనపై నేతలు చర్చించవచ్చని భావిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ లో అందిస్తారు. శివ, చెప్పండి, మరి కాసేపట్లో షర్మిల బాధ్యతలు స్వీకరిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర కార్యవర్గం సమావేశంకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మరికొద్దిసేపట్లోనే ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఆమె బాధ్యతలు స్వీకరించిన తర్వాత కార్యకర్తల్ని, నేతల్ని ఉద్దేశించి బహిరంగ సభలో మాట్లాడబోతున్నారు. అక్కడి నుంచి మాట్లాడిన తర్వాత ఆమె నేడుగా ఆంధ్రరత్న భవన్కి వస్తారు. వచ్చిన తర్వాత అక్కడ పిసిసి అధ్యక్షురాల హోదాలో ఆమె ఛాంబర్ లో కూర్చొని ఆసీనులు అవుతారు. ఆ తర్వాత బాధ్యతలు స్వీకరిస్తారు. వెంటనే కూడా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ముఖ్యమైన నాయకులు, జిల్లా అధ్యక్షులతో ఆమె మొదటి కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. ఈ సమావేశానికి సిడబ్ల్యూ సభ్యులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కేవీపీ రామచంద్రరావు, అలాగే రఘువీరారెడ్డి, రుద్రరాజుతో పాటు మరికొంతమంది ముఖ్య నేతలు కూడా ఈ సమావేశానికి రాబోతున్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలపై కూడా ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఈ నెల 23 నుంచి కానీ, లేకపోతే వారం చివరి నుంచి కానీ షర్మిల జిల్లాలో పాదయాత్ర చేయాలని చెప్పి, జిల్లా పర్యటన చేయాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. ఆ పర్యటనకు సంబంధించి పూర్తి స్థాయిలో కసరత్తు అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దానిలో భాగంగానే ఏ విధంగా జిల్లా పర్యటనలు చేయాలి, ఎక్కడి నుంచి ప్రారంభించాలి, అలాగే కాంగ్రెస్ పార్టీకి వచ్చే వారిని ఏ విధంగా సాదరంగా స్వాగతం పలకాలి అనే అంశాలకు సంబంధించి విస్తృతంగా చర్చించబోతున్నట్టు తెలుస్తా ఉంది. ప్రియా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.